యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మరోసారి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పాదాల చెంత మనం ఉండటానికి దేవుడి గొప్ప భాగ్యము, సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఉండటం ఇది దీవెన, ఆశీర్వాదము, ఇది మేలు మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. అది మన బిడ్డలకు కూడా దీవెన, ఆశీర్వాదం. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఉండాలని కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. 4వ అధ్యాయము 13వ వచనంలో, నన్ను బలపరచు అనేది నేను సమస్తం కూడా చేయగలను. దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ అంటున్నాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తం కూడా చేయగలను. అపోస్తలుడు పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. 3 మిషనరీ ప్రయాణంలో మనం చూస్తాం. 2వ మిషనరీ ప్రయాణంలో క్రీస్తు 51వ సంవత్సరంలో ఈ ఫిలిప్పీ పట్టణంలో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. అందుకని ఫిలిప్పీ పట్టణం చాలా ప్రాచీనమైనది. ఈ పట్టణం అంటే చాలా ప్రాచీనమైనది. ఈ పట్టణాన్ని కెనడీస్ అని పిలిచేవారు. కెనడీస్ అని పిలవటం జరిగింది. ఇది చాలా ప్రాచీనమైన ఒక పట్టణము. కాబట్టి ఇక్కడ వాణిజ్యం ఎక్కువగా జరిగేది, వ్యాపారం జరుగుతూ ఉండేది. వెండి, బంగారము, ఇంకా విలువైన వస్తువులు అక్కడ వ్యాపారం జరుగుతున్న యొక్క ప్రాంతము. ఈ ప్రాంతాన్ని ది గ్రేట్ అలెగ్జాండర్ వారి తండ్రి గారు ఫిలిప్పు అని ఆయన ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆయన స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ పట్టణానికి ఫిలిప్పీ అని పట్టణం అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు ఫిలిప్పీ సంఘం అనే పేరు ఎలా వచ్చింది అంటే, అది గ్రేట్ అలెగ్జాండర్ యొక్క తండ్రి గారు ఫిలిప్పు అని ఆయన పట్టణాన్ని ఏం చేశాడంటే పట్టుకున్నాడు. అది స్వాధీనం చేసుకున్నాడు కనుక ఆ పట్టణానికి ఆ పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ఫిలిప్పీ సంఘం, ఈ సంఘం విషయంలో పౌలు గారు చాలా కృతజ్ఞత కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన సంఘాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న చదువుతారా ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ 10 నుంచి చదువుదాం. 10 నుంచి 4వ అధ్యాయము 10 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి. ప్రభునందు మిక్కిలి సంతోషించుదని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది, కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు పొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే సంఘంతో మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు చేసిన యొక్క మేలును బట్టి, మీరు చేసిన యొక్క కార్యాలను బట్టి నేను ఈ విధంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు నాకు చాలా సహాయం చేశారు, నా స్థితి అంతా కూడా మీకు తెలిసిందే అని మాట్లాడుతూ ఉన్నాడు. తన పరిస్థితి అంతట్లో కూడా మాట్లాడుతూ, నేను దీన స్థితిలో ఉంటే ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్నట్టు ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటను, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగినట, లేములో ఉండుట నేర్చుకుని ఉన్నాను అనే మాటలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా చెప్తున్నాను, నా పరిస్థితి అంతా మీకు తెలిసిందే, ఇలా నా జీవితం ఉంది అని మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచు అనేది నేను సమస్తం కూడా చేయగలను అని ఆ సంఘాన్ని ఆయన బలపరుస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
పిలిపిలారా, సువార్త నేను బోధింపను ఆరంభించిన దినాల్లో మాస్దండ్ల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలో మీరు తప్ప మీరు ఏ సంఘం వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియను అనే మాట కూడా ముందు వస్తుంది. నేను సేవకు వచ్చిన ఆరంభంలో ఈ యొక్క పరిచర్యలో మాసిదోనియాలో నేను ఉన్నప్పుడు మీరు ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘం కూడా నాతో పాలువారు కాలేదని మీతో తెలియజేస్తున్నాను అని చెప్పి ఇంకో మాట కూడా అంటూ ఉన్నాడు. ఆ తెస్సలోనికలో కూడా నేను తెస్సలోనికలో కూడా పరిచయం చేసేటప్పుడు కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చడం సహాయం చేసిదరి అని ఆ విధంగా సంఘాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు 10వ వచనంలో, నేను ఏమిని ఆపేక్షించి ఇలాగ చెప్పట్లేదు. అంటే నేనేదో మీ కాంచి కోరి నేను ఇలా చెప్పటంలా, మీ దగ్గర నుంచి నేను ఆశించి లేకపోతే నేను అలా చెప్పటం లేదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు మాట్లాడుతూ, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను అని మాట. అంటే మీ లెక్కకు మీరు ఎంత మేలు చేశారో, మీరు ఎంత సహాయం చేశారో, వాటికి తగిన విస్తార ఫలం రావాలని ఈ విధంగా చెప్తున్నాను అని చెప్తూ ఈ యొక్క పరిచయలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచమని అందే నేను సమస్తం కూడా చేయగలను అని మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రీస్తు సువార్త ప్రకటించే క్రమంలో పౌలు గారిని ఆయన ఖైదీ చేసినప్పుడు సంఘంలో విభేదాలు కలిగి ఉన్నాయి. సంఘంలో ఆ విధంగా ఒకరంటే ఒకరు విరోధం కలిగిన వారుగా ఉన్నారు. సంఘంలో భేద అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. సంఘంలో కొంత అపవాది సంబంధమైన కార్యాలు జరుగుతున్నప్పుడు ఆయన ఖైదీగా ఉండి ఈ యొక్క పత్రిక ఆయన తెలియజేస్తున్న విధానంలో అన్నాడు, క్రీస్తు ప్రేమను కలిగిన మనము ఐక్యత కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. అంతేకాదు కానీ ఐక్యత కలిగి మనం స్థిరంగా ఉండాలని మాట్లాడుతున్నాడు. అంతేకాదు నిరీక్షణ కలిగి ఉండాలి, మనము దేని వైపు చూడాలా అని మాట్లాడుతున్నాడు సంఘంతో. అంతేకాదు కానీ ఆయన మనం కానీ దేని వైపు చూసినట్లయితే మన కొరకంటే జీవ కిరీటం ఉంది, బహుమానాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా అధైర్యపడక దేని వైపు చూడండి అని ఆ సంఘాన్ని బలపరుస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కానీ ఈ ప్రయాణంలో మనమంతా శరీరం ఉన్నాను కనుక కొన్ని ఇబ్బందులు ఉండొచ్చాం. కానీ అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు 4వ వచనంలో మాట్లాడుతూ అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పులను ఆనందించండి. శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయి. అయినప్పుడు కూడా మీరేం చేయాలంటే ఆనందించండి, ప్రభువుని బట్టి ఆనందించండి అని చెప్తున్నాడు. నన్ను బలపరచువాలందే నేను సమస్తం కూడా చేయగలను అని మాట్లాడుతాను. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నమాట ఆనందపడటం, సంతోషపడటం. ఎవరిని బట్టి అంటే ఎవరిని బట్టి ఆనందపడాలి? దేవుని బట్టే. ఆ ప్రభుని బట్టి మనం ఆనందపడాలి. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతూ ఇంకో మాట ఉన్నాడు, దేవుని ఆనందపడటం. కొరింథీ రాసిన పత్రిక, కొరింథీ రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ అన్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆనందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము అనే మాటలు కూడా మనం చూస్తాము. ఆయన మాట్లాడుతున్నాడు మా ద్వారా, అంటే పౌలు గారి ద్వారా. ఆ విధంగా పౌలు గారి ద్వారా లేకపోతే ప్రభుని మన ద్వారా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా విజయోత్సవం చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. అందుకని ఆ మాటను రాయించారు, దేవుడు రాయించాడు అన్నమాట. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనకు కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము అనే మాట మనం చూస్తున్నాము. అందుకనే ఆయనలో వెళ్తూ ఉంటే ఒక సువాసనగా ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. వారందరూ కూడా మనం చూస్తే ఆ యొక్క క్రీస్తుని గురించి ప్రకటించేది సువాసనగా ఉంది. ఆ సువాసన అంటే రక్షించబడి వారి పట్లను, నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము అన్నాడు. మనం కూడా సువాసనగా ఉండాలని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా సువాసన, మనం వెళ్తూ ఉంటే మనము
మార్పును మనం చూపించాలి, మాదిరిని మనం చూపించాలి, ఒక ప్రత్యేకత మనం చూపించాలి. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు, విజయోత్సవం వెళ్తూ ఉంటే దేవునికి మహిమ, దేవుని యొక్క ఆ యొక్క నామానికి ఘనత. అందుకన్నాడు మనమే సువాసనగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకపరచబడిన వారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు, మన పాపాలని కడిగి శుద్ధి చేసిన ఆ విధంగా ప్రత్యేకపరచుకున్న మనము దేవుని యొక్క పనిలో మనం కూడా ఏం చేయాలా, సాగిపోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మనమే పరిమళ వాసనగా ఉండటము, సువాసనగా ఉండటము అని దేవుడు మాట్లాడు. లోకంలో మనం చూస్తూ ఉన్నాం, లోకంలో చాలా ఆశలు ఉన్నాయి. లోకంలో ఉన్నంతా కూడా అంటే ఏదంటే శరీరాశ, నేత్రాశ, జీవపోడమ్మం ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాటు చేసేవి ఉన్నాయి. ఆ విధంగా వాటి మీద మనం ఎప్పుడు కూడా విజయం పొందే వారికి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోకమంతా కూడా ఆకర్షణ, లోకంలో ఉన్నంతా కూడా మనల్ని ఆకర్షించి ఆ విధంగా మన జీవితాలని, కుటుంబాలని పాడు చేసేదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకనే రక్షించబడిన మనము ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మనము దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా రోమిల రాసిన పత్రిక మనం చూస్తే, రోమిల రాసిన పత్రిక 8:37 మనం చూస్తే, రోమిల రాసిన పత్రిక 8:37 మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయము పొందేవారికి పొందుచున్నాము అని చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుల్లో ఉన్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నామో, ఆయన మనకు విజయాన్ని ఇచ్చేస్తాడు. అందుకని మనం ప్రార్థన కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి, సంఘ సహవాసం మనకు కలిగి ఉండాలి. ఈ యొక్క పరిశుద్ధంలో తప్పనిసరిగా ఎన్ని పనులు ఉన్నా కూడా, బంధువులు వచ్చినా కూడా, దేవుని యొక్క మందిరంలో మనం ఉండి మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఎప్పుడైతే మనము దేవుని బలపరుస్తామో, దేవుడు కూడా సమస్తం కూడా చేయగలరు. అలాగే పౌలు చెప్పినట్టుగా, పౌలు అన్నాడు, నన్ను బలపరచు అనేది నేను కూడా సమస్తం కూడా చేయగలను అని చెప్పింది. కాబట్టి ఆయన బలపరుస్తూ ఉండాలి. ఆయనలో మనం సాగిపోయినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభువుని అంగీకరించిన వారంట క్రైస్తవులు వారు 2 రకాలుగా ఉంటారు. క్రైస్తవులు వారు 2 రకాలుగా ఉంటారు. కాబట్టి వారిలో మనం చూస్తే క్రీస్తుతో జీవించేవారు ఉంటారు, క్రీస్తుతో జీవించేవారు ఉంటారు. వీరు సంఘంలో ఉంటారు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు. ఆ విధంగా మనం చూస్తే అవిగా ఆత్మీయతను చూపిస్తారు. అంతేకాదు కానీ లోక ఆశీర్వాదం కూడా అడుగుతూ ఉంటారు. అయ్యా ఇదిగో మేము నేను కలిగి ఉన్నాము, అయ్యా మమ్మల్ని దీవించు, ఆశీర్వదించు. మనం కూడా చాలాసార్లు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా నాకు సహాయం చేయి, అయ్యా మేలు చేయి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను కూడా మా సంఘాన్ని దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. మేలుతో నింపాయని ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా అడిగేవారిని మనం చూస్తాము. కృప కలిగిన దేవుడు అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, సమకూరుస్తాడు. ఆస్తి కావచ్చు, సంపద కావచ్చు, కొన్ని మేలు కావచ్చు, మనం ఏదైతే అడుగుతామో అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన సహాయపడే దేవుడు. ఆయన ఈ భూమి మీద మనం ఏది కలిగి ఉన్నా కూడా ఆయన ఇచ్చిందే. ఆయన కృప లేకుండా ముందుకు మనం సాగిపోలేము. ఏదో ఒక్క రోజు గడవటం అన్నా కూడా ఆయన కృపే. మనం ప్రాణంతో ఉన్నామన్నా కూడా ఆయన కృపే. అందుకనే మనం ప్రభువులో మనం సాగిపోయే వరకు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి కండిషన్ కూడా ఉంది. మొదట నా రాజ్యంను, నా నీతిని మీరు వెదకండి, అప్పుడు మీకు కావాల్సింది కూడా నేను అనుగ్రహిస్తాను అని చెప్పినాను. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడుగుడి, అవన్నీ కూడా మీకు ఇస్తాను అని చెప్పిన దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు. అడుగు వాటికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా అంటే అత్యధికమైన మేలు చేయగలిగిన దేవుడు అన్నాడు. కొలసి పత్రికలో, ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము. ఎఫెసీ పత్రిక 3:20 ఈ మాటలు మనం చూస్తాం. 3:20-21 మనం చూస్తే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే
అత్యధికంగా శక్తి గల దేవునికి ఆ క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగాక అనే మాటలు మనం మనం అడుగు వాటి అన్నిటికంటే కూడా ఊహించిన దానికంటే కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన అత్యధికమైన మేలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. అందుకనే మనం ఎక్కువగా అడుగుని మీకు ఇవ్వబడు అడగాలి. అందుకనే మనము క్రీస్తుతో జీవించేవారుగా, క్రీస్తుతో నడిచేవారుగా ఉన్న విధానం మనం చూస్తూ ఉన్నాము. ఒక రకం వారిని మన క్రైస్తవులు మనం చూస్తూ ఉన్నాం. రెండవ వారంట క్రీస్తు కొరకు జీవించేవారు. ఇందాకేమో క్రీస్తుతో జీవించేవారు, ఇప్పుడేమో క్రీస్తు కొరకు జీవించేవారు. ఈ క్రీస్తు కొరకు జీవించే వాళ్ళంతా కూడా వారి యొక్క జీవితంలో ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతూ ఉంటారు. అపోస్తులకు బోధ ఎందును, సహవాసమందును, రొట్టె వచ్చేందును, ప్రార్థన ఎందును ఎడతెగని అనుభవం కలిగిన వారు ఉంటారు. ఎన్ని పనులున్నా కూడా, ఆ విధంగా బంధువులు వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాముఖ్యమైన పనున్నా కూడా సంఘానికి మొదటి స్థానం ఇస్తూ ఉంటారు. ఆ విధంగా వారు ముందుకు సాగిపోతూ ఉంటారు. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని కొరకు జీవించని ఆశ కలిగి ఉంటారు. దేవుని కొరకే జీవిస్తారు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏం వచ్చినా కూడా ఆయన కొరకే నేను బ్రతకాలి. అందుకని ఆసాబ్ అన్నాడు కీర్తనలో 73వ సంకీర్తన 26వ వచనంలో మాట్లాడుతూ అన్నాడు, నా శరీరం క్షీణించను అని, నా శరీరం క్షీణించను. చదువుతారా మాట మనం చూద్దాము. నా హృదయమున ఏమైందంటే ఒకసారి చూడండి మాట. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని మనం చూస్తాం. ఆయన మాట్లాడుతున్న నా శరీరం క్షీణించిపోయినా, నా హృదయం కృంగిపోయినా కూడా అన్నాడు దేవుడు ఆయనకు ఆశ్రయమై ఉన్నాడంటే దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు, నాకు స్వాస్థ్యమై ఉన్నాడు, ఆయన దుర్గమై ఉన్నాడు. ఈ మాటలు మనం చూస్తే ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా, ఎటువంటి యొక్క స్థితి ఉన్నప్పటికి కూడా, అందుకనే దేవునిపై ఆధారపడి జీవించడంలో దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు, దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు ఉన్నా, అనుకున్నవి జరగకపోయినా దేవుల్లో మనం సాగిపోయే వారికి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ప్రభువు కొరకు బతికేవారిగా మనం ఉండాలి, దేవుని కొరకు జీవించేవారిగా మనం ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మనం చూస్తే కొన్నిసార్లు కొంతమంది భోజనం చేసినప్పుడు చూస్తాం, భోజనం ఎక్కువగా మనం చూస్తే ఇష్టంగా తినలు మనం చూస్తాం. అప్పుడు అంటారు కొంతమంది, ఏమంటారు, వీడు తినటం కోసమే పుట్టాడా అంటారు, తినటం కోసమే పుట్టాడంటారు. కొంతమంది ఏమో బ్రతకడం కోసం తింటూ ఉంటారు. అదే వాళ్ళంతా బ్రతకడం కోసం తింటే చాలా జాగ్రత్త చేస్తూ ఉంటారు. కానీ ఈ రకాల మనుషులు మనం చూస్తూ ఉంటాం భూమి మీద. కానీ మనమైతే మాత్రము ప్రభు కొరకు బతికే వారికి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు కొరకు జీవించే వారికి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ భారం కలిగిన వారికి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మనము సాక్ష్యం కలిగిన వారికి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనమే సువాసన కలిగిన వారికి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తుని ఎరిగిన మనము వెళ్తూ ఉంటే ఒక విజయోత్సవం లాగా మనం చూసిన అనేక మంది కూడా దేవుళ్ళకి రావాలని దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం. అందుకనే పౌలు గారు మనం చూస్తున్నాము. పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టిన విధానం మనం చూస్తున్నాం. ఎన్నో సంఘాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విధంగా మనం చూస్తే ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు పౌలు ద్వారా. ఆయన కూడా పౌలు అన్నాడు నన్ను బలపరచు అనేది నేను సమస్తం కూడా చేయగలిగాను, సమస్తం కూడా నేను చేయగలిగాను అన్నాడు. అంటే కారణం ఏంటంటే ఆయన కృప నాకు తోడుగా ఉంది అన్నాడు. ఆయన కృప నాకు తోడుగా ఉందండి. అది మాట్లాడే విధానం మనం చూస్తున్నాము. అందుకని ఇందాక మనం చూసాము, ఒకరేమో క్రీస్తుతో జీవించేవారు మనం చూస్తున్నాము, కొందరేమో క్రీస్తు కొరకు జీవించేవారు మనం చూస్తున్నాము. ఒకరేమో మనం చూస్తున్నాము క్రీస్తుతో జీవించేవారికి మనం చూస్తున్నాము, ఇంకోరేమో ఎవరంటే క్రీస్తు కొరకు జీవించేవారుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు కొరకు జీవించేవారు, క్రీస్తుతో జీవించేవారు అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి ఉంటారు. దేవుడు భూమి మీద ఆశ్రయిస్తాడు, దేవుడు దీవిస్తాడు, పరలోకాన్ని కూడా దేవుడు ఇస్తాడు. అదేవిధంగా దేవుని కొరకు జీవించేవాళ్ళు కూడా దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు, ఆద్యం బలపరుస్తాడు, అన్ని విషయాల్లో మేలు చేస్తాడు. కానీ ఇక్కడ అన్నాడు మహిమ ఉంది, మహిమ నుండి మహిమలోకి దేవుడు తీసుకొస్తాడు. అంటే నీ చేసే పనికి అంతా కూడా ఏముంటుందంటే
నువ్వు చేసే ప్రతి పనికి కూడా తగిన ప్రతిఫలం ఉంది. ఆ విధంగా ఇంకా ఇంకా అధికమైన ప్రతిఫలం ఉంది, ఇంకా ఉన్నతమైన ప్రతిఫలం ఉంది. కాబట్టి కొంత కొలత ఉంది. అందుకని ఇక్కడ అంటాడు కొరింథీ పత్రికలో మార్క్స్ చూస్తే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతూ 15వ అధ్యాయము 39లో మాట్లాడుతూ అన్నాడు. ఇక్కడ మాంసాల గురించి మాట్లాడుతున్నాడు, అంటే శరీరస్థం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 39లో ఆయన మాట్లాడుతున్నాడు, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపంలో కలువు అని చెప్తే ఈ విధంగా భూ వస్తువులు, ఆకాశ వస్తువుల యొక్క ఆ మహిమను ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. నక్షత్రాల గురించి మాట్లాడుతున్నామని చూస్తున్నాము. అలానే ఇక్కడ అన్నాడు 42వ వచనంలో, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేబడును, ఘనహీనమైందిగా విత్తబడి మహిమ కలిగిందిగా లేబడును, బలహీనమైందిగా విత్తబడి బలమైనదిగా లేబడును, ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును అని మాట్లాడుతున్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఆత్మ సంబంధమైన శరీరం, మహిమ శరీరం కలిగిన వారిగా ఉంటాము అని మాట్లాడుతున్నాడు. అందుకనే మనం చేసే ప్రతి పని కూడా మహిమ నుంచి అత్యధిక మహిమ పొందే వరకు ఉంటామని దేవుడు మనతో మాట్లాడు. ప్రతి దానికి కూడా ఏముందంటే ఫలితం ఉంది. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక మాట్లాడుతూ మనుషుల మాంసం వేరు, చేపల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా మనం చేసే దేవుని యొక్క పనిలో కూడా మహిమ నుండి అత్యధిక మహిమ పొందేవారు ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే పౌలు గారు చాలా సందర్భాలు మాట్లాడుతూ జీవించే వారికి మీద తమ కొరకు కాక క్రీస్తు కొరకు మనం జీవించాలి. ప్రభు రక్తంలో కడగబడిన మనము, దేవుని ఏర్పాట్లను మనము, పరిశుద్ధ రక్తం కడగబడిన మనము ఆయన కొరకు మనం జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువులో మనం ఆనందించాలి అని దేవుడు మాట్లాడు. ఆనందము ఈ భూమి మీద చాలా సందర్భాలు సంతోషాలు ఉన్నాయి, ఆనందం ఉంది, కానీ ఇవి తాత్కాలికమైనవి. ఇవి తాత్కాలికం, కొంతసేపు ఉంటుంది, కానీ ప్రభువుల ఆనందం ఎప్పుడు కూడా నిత్యము ఉంటుంది. ప్రభు మాటలు ఎప్పుడు కూడా ఆనందపరుస్తూ ఉంటాయి. ప్రభు మాటలు సంతోషపడతాయి. నీ మాటలే నన్ను బ్రతికించను, వేదనలో ఇదే నాకు నెమ్మది కలిగించను. వాక్యం నెమ్మది కలిగిస్తుంది, ఆనందం ఉంటుంది. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు, మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుతున్నాను, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందించండి. ఎవరిని బట్టి అంటే ప్రభుని బట్టి మీరు ఆనందించండి అని ఇక్కడ మాట్లాడుతున్న విధానం మనం చూస్తే ఎంత గొప్ప భాగ్యము. హబక్కు అంటాడు కదా, హబక్కు మాట్లాడుతూ అంటాడు, అంజూరపు చెట్లు పూయకునేను, ద్రాక్ష చెట్టు ఫలాలు ఈకునేను, ఇంకా చాలలో పశువులు లేకపోయినా కూడా, గొర్రెలో దొడ్లు లేకపోయినా కూడా ఏమన్నాడు ఒకసారి చదువుదాం, మాట మనం చూద్దాము. అపగ్రంథంలో మనం చూద్దాము 3:17లో మనం చూస్తే ఆయన మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం. అపగ్రంథం 3:17 అంజూరపు చెట్లు పూయకునేను, ద్రాక్ష చెట్లు ఫలింపపోయిను, ఓలేవ చెట్లు కాపు లేకునేను, చేనిలోని పైన పంటకు రాకపోయాను, గొర్రెల దొడ్లో లేకపోయాను, సాల్లో పొలములు పశువులు లేకపోయాను, నేను యెహోవా యందు ఆనందించేదను అని మాట చూస్తున్నాను. నా రక్షణకర్త నా దేవుని నేను సంతోషించేదను అని మాటలు మనం చూస్తే, అందుకని ఇంకా పనులు అన్నాడు, ప్రభు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కలవలే చేయను అని చెప్తూ ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువజేయను. చూడండి ఆ నిరీక్షణ, చూడండి ఆ విశ్వాసం, చూడండి. ఏదున్నా లేకపోయినా కూడా, ఈ లోక సంబంధంగా మనకు ఆశీర్వాదం లేకపోయినా కూడా ప్రభువులోనే అందపడతాను. సమృద్ధి ఉన్నా లేకపోయినా కూడా ఆ విధంగా అన్నీ మనకి ఒకవేళ కొరత ఉన్నప్పుడు కూడా, అందుకని అన్నాడు కదా, ఏ పంట ఉన్నా లేకపోయినా కూడా నేను ప్రభులో ఆనందిస్తాను. అటువంటి అనుభవంలో మనం ఉండటం అనేది దేవుడు మనల్ని కోరుకున్న విధానం మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే పౌలు గారి యొక్క జీవితంలో కూడా ఆయన ఎన్నో గొప్ప మేళ్ళు, ఎన్నో కార్యాలు జరిగాయి. అంతగానో సువార్త ప్రకటించిన విధానం మనం చూస్తూ ఉన్నాము. అటువంటి యొక్క పౌలు మాట్లాడుతూ ఇక్కడ కూడా అంటున్నాడు మాట, కొరింథీ రాసిన 2వ పత్రికలో, కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే
7వ వచనం చూస్తే 12 నా కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళును నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతను ఉంచమని అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటుని అందుకు ప్రభు అన్నాడంట, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషంగా నా బలహీనత ఏందే బహు సంతోషంగా అతిపడుచున్నాను అనే మాట మనం చూస్తాం. ఇంకో మాట అంటే 10వ వచనంలో నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడను అనే మాట. కాబట్టి మన బలహీనతను బట్టి మనం దిగులు పడిపోవడం, కొన్నిసార్లు నిరాశ పడిపోతూ ఉంటాం. అయ్యో నాకు ఇది లేదే, నాకు ఈ యొక్క అక్కర తీరబడలేదే, లేదా అందరూ కలిగి ఉన్నారు నాకు లేదు అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆర్థికమైన పరిస్థితిని బట్టి అనుకుంటూ ఉంటాం, ఆరోగ్యమైన పరిస్థితిని బట్టి అనుకుంటూ ఉంటాం, కుటుంబంలో పరిస్థితిని బట్టి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పౌలు గారు అన్నాడు, నేను ముళ్ళు నాకైతే ఉన్నాయి, దాని విషయం నేను చాలా అడిగాను, అయ్యా ఈ ముళ్ళు తీసివేయి అంటే ప్రభు అంట నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అని చెప్పాడు. కాబట్టి నేను ఎప్పుడైతే బలహీనంగా ఉంటానో అప్పుడే నేను బలవంతుని, బలహీనతలోనే మనం బలవంతులుగా ఉంటాము. నిజంగా క్రైస్తవ జీవితంలో ఇదే చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే వారు బలహీనంగా ఉన్నట్టుంటారో అప్పుడే బలవంతులుగా ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా దేవుడిని విడిచిపెట్టని విధానం అనేది మనం చూస్తాము. కానీ కృప లేని దేవుడు వారిని గొప్పగా దీవించే విధానం కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా అంటే ఆనందంగా ఉండే విధానం కలిగి ఉండాలి. అందుకని ఫిలిప్పీ సంగతి అన్నాడు, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందించండి. మరలా చెప్పుతున్నాను, మీరేం చేయాలా ప్రభునందు ఆనందించండి, దుఃఖపడవాకండి, నిరాశపడవాకండి, అధైర్యపడవాకండి. ఆ విధంగా దేవుడు గొప్ప దేవుడు, ఆయన మీరు చేస్తున్న పనిలో బహుమానాలు ఇస్తాడు, ఆయన కిరీటాలు ఇస్తాడని ఈ పత్రికలో రాయడం జరిగింది. అందుకని మనం నిరీక్షణ కలిగి ఉండాలని ఈ పత్రిక రాసిన విధానం మనం చూస్తాం. అందుకని మనం ఎప్పుడు కూడా ఆనందం కలిగి ఉండాలా అని దేవుడు మాటలు, దేవుని ఎందు ఆనందపడే వారికి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతాం. అంతేకాదు కానీ దేవుని ఎందు మనము యథార్థత కలిగిన వారికి ఉండాలి. దేవుని వల్ల కూడా మనం ఏం చేయాలంటే యథార్థత కలిగిన ఒక జీవితము, అంటే దేవుని యందు ఇష్టం కలిగిన ఒక జీవితము కలిగి ఉండాలి. 2వ దిన వృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే అక్కడ ఒక రాజును మనం చూస్తాము. ఆస అనే ఒక రాజును మనం చూస్తాం. ఇక ఆస మనం చూస్తాము 14వ అధ్యాయము 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడై అని మాట్లాడుతున్నాం. అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తములను కొట్టివేయించి అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఇక ఆస రాజుగా ఉన్నాడు. ఆయన రాజుకున్న ఆయన దేవుని యందు భయభక్తులు లేని వాడిగా, దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారం ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవునికి ఇష్టంగా జీవిస్తున్న క్రమంలో ఆయనకు రాజ్యం అంట నెమ్మది కలిగి ఉంది అని దేవుడు మాట్లాడుతాడు. అందుకని మాట చూసినట్లయితే ఆయన రాజ్యం అంట నెమ్మది కలిగి ఉంది అని మాట చూస్తున్నాము. కారణం ఏదంటే దేవునికి ఇష్టంగా ఉండటమే, దేవునికి యథార్థంగా ఉండటమే. అందుకన్నాడు కదా, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడై. మనం కూడా అనుకూలంగా ఉండాలి, దేవునికి వాక్యానుసారంగా మనం జీవించే వారికి ఉండాలి, యథార్థంగా మన జీవితం ఉండాలి. ఆయన హృదయాన్ని పరిశీలన చేసి దేవుడు ఆయన ఏం చేస్తాడు, హృదయంలో నువ్వేదనుకుంటుంది ఆయన తెలుసు, ఆయనకి నువ్వేదనుకుంటున్నావు తెలుసు. ఆయన అంతరంగాన్ని చూసి దేవుడు ఆయన, మన అంతరంగ స్వభావం ఎరిగిన దేవుడు ఆయన, నీ ఆలోచన పుట్టముందే ఎరుగున్న దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవునికి నీ మనసు ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థత కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మంచి మనసు కలిగి ఉండాలి. అందుకని ప్రభు మనతో మాట్లాడుతూ యథార్థమైన మనసు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
అంతేకాదు కానీ ఇంకా దేవుడు మనతో మాట్లాడుతూ నువ్వు యెహోవా దృష్టికి యథార్థమైన ఉత్తమమైన మనసును కలిగి యథార్థంగా జీవించాలని కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యథార్థంగా జీవించడం, నమ్మకంగా జీవించడం, దేవుని వైపు చూసినప్పుడు దేవుడు గొప్ప మేలు చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆసా తన ఏలుబడిలో రాజ్యము ఎలా ఉందంటే నెమ్మది కలిగి ఉండెను. రాజ్యం నెమ్మది కలిగి ఉంది. మనం కూడా ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో మనం కూడా నెమ్మదిగా ఉంటాము, మన కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి, మన యొక్క జీవితాలు సమాధానం కలిగి ఉంటాయి. అందుకనే ప్రభువుకి మనం అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనం అంతా కూడా శరీరంలో ఉన్నాము, బలహీనము, బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, అనారోగ్యత ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ వస్తూ ఉంటాయి. అదే ఆశ కూడా అనుకున్నాడు నా రాజ్యం చాలా బాగుంది, నెమ్మదిగా ఉంది నా రాజ్యం అనుకున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక రాజు యుద్ధం చేయడానికి. ఆయన పేరు మనం చూస్తే ఆయన కూష్యుడైన జరహు అని ఒక ఆయన వచ్చాడు. ఇక్కడ అధ్యాయంలో మనం చూస్తాం 14వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మనం చూస్తాము. కూష్యుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యము 300 రథము కూర్చుకొని బయలుదేరి మారేష వరకు రాగా ఆశ అతన్ని ఎదుర్కొనబోయెను అనే మాట మనం చూస్తాం. ఒక పెద్ద సమస్య వచ్చింది, ఒక రాజు వచ్చాడు, 1,00,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు, 300 రథాలను కూర్చుకుని వచ్చాడు. అంటే నిజంగా చూస్తాం బలమైన రాజు వస్తూ ఉన్నాడు, బలమైన రాజు వచ్చాడు. అప్పుడు ఆశ చేసిన పని ఏంటంటే ఆశ అది చూస్తాము కింద వచ్చాను చూస్తే ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టెను. ఏం చేశాడు ఆయన? మొరపెట్టడం, ప్రార్థన చేయటం. మన జీవితాల్లో కూడా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయి. కానీ మనము ఆ సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయటము, దేవుణ్ణి అడగటము. అయ్యా నువ్వు తప్ప. ఈ కింద ప్రార్థనలో మనం చూస్తే ఎంత చక్కగా ప్రార్థన మనం చూస్తాం. యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా అని మాట్లాడుతున్నాడు. విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామాన్ని బట్టి ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. యెహోవా నీవే మా దేవుడువు, నరమాతృను నీపైన జయముందు నీకుము అని ప్రార్థింపగా అని. ప్రార్థనలో చూడండి ఎంత చక్కని యొక్క ప్రార్థన ఉందో, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. అయా ఇదిగో నరమాతులు, అయా నీ మీద విజయం పొందకూడదు ప్రభా, అయా నువ్వే గొప్ప కార్యం జరిగించు ప్రభా అని ప్రార్థన చేసిన విధానం మనము చూస్తూ ఉన్నాము. అంటాడు ఆయన, అంటాడు బలం లేని వారికి సహాయం చేయవాడు నీకన్నా ఎవరున్నారు? మనం బలహీనమే, కానీ మన దేవుడు బలవంతుడు. ఆయన సహాయం చేసే దేవుడు ఆయన. అందుకే మనం కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆశ ప్రార్థన చేసాడో దేవుడు గొప్ప కార్యం జరిగించినట్టుగా మనం చూస్తున్నాము. 12వ వచనం చూస్తే యెహోవా కూషులను ఆశ ఎదురు నుండి యోదావరి ఎదురు నుండి నిలవనీక వారిని మొత్తినందున వారు పారిపోయారు. గొప్ప విజయం మన జీవితాల్లో కూడా. ఎప్పుడైతే మనం కూడా దేవునికి యథార్థంగా ఉంటామో, ఆ విధంగా అనుకూలంగా ఉంటామో, దేవుడు మన విషయంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకనే ప్రార్థన చేయటము మనం ఎక్కువగా మనం చెప్తుంటాం, ప్రార్థన చేయండి అని. ప్రార్థనలో కూడా మరి గడిచిన దినంలో కూడా ఉపవాస ప్రార్థన అయితే ఉపవాస ప్రార్థన విసుగుగా ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రార్థన అద్భుతాలు జరిగిస్తున్నాయి, ప్రార్థన ఉన్నతకరం జరిగిస్తున్నాయి. ప్రార్థన అసాధ్యమైంది ఏం చేస్తుందంటే సుసాధ్యం చేయగలిగింది, మేలు చేస్తుంది ప్రార్థన. అందుకనే అక్కడ గొప్ప కార్యం జరిగేట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నిజంగా మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటాము, దేవునికి ఇష్టంగా ఉంటాము, అనుకూలంగా ఉంటాము, దేవుడు మనల్ని కూడా దేవుడు దీవించగలిగిన దేవుడు, ఆశ్రయించే దేవుడు. అందుకంటే యథార్థవంతులను ఆశ్రయించే దేవుడు మన దేవుడు ఆయన. ఆయన బిడ్డలు ఎన్నడూ కూడా తక్కువగా చేయని దేవుడు ఆయన. ఆయన బిడ్డలు ఉన్న మనము ప్రార్థన కలిగి ఉండటము, సహవాసం కలిగి ఉండటము, సంఘంలో వాక్యం ధ్యానించుకుంటూ మనం మేలు చేస్తూ సాగిపోవటం, సహాయపడుతుంటాం. మన మాటలు అవి మంచి మాటలు, మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు.
మన నోట ఏ మాట ఉండాలా? ఆశీర్వాదకరమైన వచనాలే ఉండాలి. అది దేవుడికరమైన మాటలే మనం ఉండాలి. ఎట్టంటే అట్ట లోకస్తులాగా మనం మాట్లాడకూడదు. ఎప్పుడైతే మనం ఆ విధంగా యథార్థంగా ఉంటామో, దేవుడు అన్నాడు యథార్థవంతులను వర్ధిల్లు చేయను. సామెతల గ్రంథంలో 14:11 యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని మాట చూస్తున్నాము. మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఆయన దేవుడు ఆశ్రయిస్తాడు. ఆయన మేలుతో నింపుతాడు. అందుకని మనం యథార్థంగా జీవించాలి. దేవుడు మనతో మాట్లాడుతాడు. నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే దేవుని యొక్క కృప నీతో ఆవరిస్తుంది. దేవుని కృప నీతో ఉంటుంది. దేవుడు నీతో ఉంటాడు. దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు. అందుకనే దేవుని యొక్క కృప. అందుకనే ఆ పౌలు గారు తిమోతికి రాసిన మాట అంటాడు. 2వ తిమోతి పత్రికలో, తిమోతి రాసిన 2వ పత్రిక 2:1 అంటాడు, నా కుమారుడ క్రీస్తు చేసినందు కృప చేత బలవంతునివి కమ్ము. క్రీస్తు చేసినందు కృప చేత బలవంతుని కమ్ము అనమాట. బలంగా ఉండు కృప చేత. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన మహిమతో నింపబడిన దేవుడు. ఆయన కృప మన మీద ఉంటే గొప్ప కార్యాలను, ఆయన కృపలో రక్షించబడ్డాం. ఆయన కృపలో మనం గొప్పగా ఉన్నతంగా ఆయన పనిలో సాగిపోగలం. మన కుటుంబాల్లో గొప్పగా ఉంటాయి. కృప అనేది మనం చూస్తాం. కృప అంటే అసాధ్యమైనది సాధ్యపరిచేది కృప. అసాధ్యమైనది సాధ్యపరిచేది కృప. మోడుబారిపోయిన జీవితాలను చిరుంప చేయగలిగింది కృప. మోడుబారిపోయిన జీవితాలు మనం చూస్తాము. ఇంకా ఈ కుటుంబం అంతా లేదు, ఇక ఈ కుటుంబం అంతా అయిపోతుంది, ఇంకా వీళ్ళకి ఎవరు సహాయం చేయరు, ఇలా పట్టించుకున్న వాళ్ళు ఉండరు అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి కావచ్చు, వాళ్ళకున్న అనారోగ్యతను బట్టి కావచ్చు, వాళ్ళకున్న కొన్ని యొక్క పరిస్థితిని బట్టి కావచ్చు, ఆ విధంగా ఈ కుటుంబం ఉన్నదనుకుంటాం. కానీ ఆయన కృప ఉంటే ఆ కుటుంబం ఏమైపోయిందంటే మోడుబారిపోయిన జీవితాలను కూడా చిరుంప చేయగలిగిన దేవుడు ఆయన. మోడుబారిపోయిన జీవితాలు. ఇంకా ఈ కుటుంబం ఇంకా లేదు అనుకున్నారు. నా విషయంలో కూడా అలానే అనుకున్నారు. అంటే ఇక ఈ కుటుంబం ఉండదేమో అనుకున్నారు. కానీ అటువంటి కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు. అందుకని మోడుబారిపోయిన జీవితాలు కూడా ఆయన చిరుంప చేయగలిగిన దేవుడు. ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నావేమో, ఒకవేళ నిరాశ కలిగి ఉన్నది, ఒకవేళ అదరైపడుతున్నావేమో, ఒకవేళ కృంగిన స్థితి నీలో ఉందేమో, కానీ దేవుడు నిన్నటి కూడా విడిచిపెట్టాడు. ఆయన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా, ఏ కష్టం ఉన్నా కూడా దేవుడి వైపుగా నువ్వు చూస్తే ఆయన మేలు చేయగలిగిన దేవుడు. అందుకనే ఆయన అన్నాడు, మాట్లాడుతుండడు, మోడుబారిపోయిన జీవితాలని చిరుంప చేయగలిగింది కృప. ఇంకా మన కృప గురించి మనం చెప్పాలంటే యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించడమే కృప. మనమైతే పాపంలో ఉన్నాము, పరలోక రాజ్య వారసులుగా ఉండాలని అర్హత లేదు. కానీ దేవుడు తన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలను కడిగివేసి తుడిచివేసి ఆయన బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరలోక రాజ్య వారసు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వం ఉండడానికి కృప చూపించాడు. ఇది కృప. కాబట్టి కృప మన మీద ఉంది. అందుకని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కృపలో మనం ఉన్నాము. ఈ వాక్యం అందించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేశాడు, గ్రహించగలిగాం. ఆయన దేవుడని, మన పరిశుద్ధులు, ఆయన పరిశుద్ధుడని మనం పాపంలోని గ్రహించగలిగాము. గ్రహించుకొని ఒప్పుకోలు చేసుకున్నాము. ప్రభుగానే మనం ఉన్నాము అని దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇది కృప. ప్రభుని కలిగి ఉండటం అనేదే కృప. ఎందుకంటే మనం పాపంలో ఉండగానే మనం పాపంలో సచిన వారం ఉండగా ఎఫెసీ 2:5 మనం చూస్తాం. పాపంలో ఉండగా ఏమన్నా 2:5 మాట మనం చూస్తే 2వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాటతో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడినారు అని మాట. కృపచేత రక్షణ. దేవుడు మనం నశించిపోకూడదని, మనం అగ్నిగుండంలోకి వెళ్ళకూడదని. ఆ విధంగా దేవుడు తన కృప చేత ఎప్పుడంటే ఆయన రక్షించిందంటే మనం పాపంలో ఉండగానే. ఆయన అన్నాడు, మనం అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడ్డారు అనే మాట చూస్తాం. కృపచేత మీరు రక్షించబడ్డారు. రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన ఒక్క అయిన దేవుడు. ఆయన యోహాను సువార్త 1:1 మనం చూస్తాము. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనుండెను,
వాక్యం దేవుడయ్యుండెను అని మాట చూస్తున్నాం. ఆ దేవుడు అంట 14వ వచనంలోకి వచ్చేటప్పటికి 14వ వచనంలో అన్నాడు, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. ఎవరు ఆయన అంటే అదృశ్య దేవుడిపై సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, మహిమ ప్రభావాలు కలిగిన దేవుడు ఆయన ఈ భూమిలోకి వచ్చాడు. ఆయన నీ కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడు. ఆయన నీ కొరకు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు. మరణమాన్ని ముళ్ళు ఎక్కడ, మరణమాన్ని విజయం ఎక్కడ ప్రవేశించిన దేవుడు ఆయన, మహిమతో నింపబడిన దేవుడు. అటువంటి దేవుని ఏంటంటే విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసము 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు. అక్కడ ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే ఎవరంటే రక్షించబడి ఉన్నారు అంటారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని యొక్క వరం. దేవుని వరమే. నువ్వు రక్షణలోకి వచ్చిన దేవుని వరం ఇది, దేవుని ఏర్పాటు ఇది. నిజంగా ఎంత గొప్ప దేవుడు. అందుకని విశ్వాసం ఉంచడం ద్వారా ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఎవరైతే విశ్వాసం ద్వారా నా కుమారులు గాను నా కుమార్తెలు ఉన్నారు, గలతీ పత్రికలో మనం చూస్తాము. గలతీ పత్రికలో మాట, విశ్వాసం ద్వారా నా కుమార్తెలు ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు కానీ బాప్తిసం ద్వారా మనం ధరించుకున్నారు అని చెప్పిన దేవుడు. మనం ఆయన బిడ్డలుగా ఉన్నాం, ఆయన పలుకులో మనం ఉన్నాము, ఆయనలాగా మనం ఉన్నాము. అందుకనే దేవుడు మనతో ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఓ తండ్రి బిడ్డల్ని ఎంతగా మాదిరికరంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక తండ్రి కుటుంబ భారం కలిగి ఉంటాడు. అదేవిధంగా మన పరలోక తండ్రి కూడా ఆయన మనకి ఎలా ఉన్నాడంటే కాపరిగా ఉన్నాడు. ఆయన యెహోవా నా కాపరి, ఏంటంటే నాకు లేమి కలగదు. ఎక్కడున్నా కూడా అందుకంటాడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పిన సందర్భం చూస్తున్నాము. అంతేకాదు అంటాడు ఒక మాట మాట్లాడుతూ 6వ వచనంలో అంటాడు అక్కడ, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములు వెంట వచ్చును అనే మాట కాదు, కానీ కృపాక్షేమములే నువ్వు వెళ్ళే స్థలంలో కూడా ఆ కృపాక్షేమం నీ వెంట వస్తూ ఉంటాడు, ఫాలో అవుతూ ఉంటాయి. ఆ మాట కృపాక్షేమం వెంట వచ్చును అంటుస్తాను. ఆ విధంగానే దేవుడు కూడా ప్రతి విషయంలో నీకు మేలుకరంగా ఉంచుతాడు, జీవనకరంగా ఉంచుతాడు, నేను నడిపిస్తాడు. దేవుడు ఆయన సహాయపడతాడు. ఆయన తృప్తిపరిచే దేవుడు, ఆయన సహాయపడే దేవుడు ఆయన. అందుకని ఇంకొక మాట కూడా మనం చూస్తే ఇక్కడ కూడా మోషే భక్తుడు రాస్తూ 9వ సంకీర్తనలో మనం చూస్తే 14వ వచనం చదువు ఒకసారి. 9వ సంకీర్తన 14వ వచనంలో, 9వ సంకీర్తన మరణ ద్వారం ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడా. 14 90వ సంకీర్తన 14 90వ ఉదయము నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తాము అని వస్తుంది. అయ్యా నువ్వు కృపతో నింపయ్యా, మేము నేను ఉత్సహించి సంతోషిస్తాము అనే మాటలు కూడా మనం చూస్తాం. ఆయన కృప మనలో నడిపించేది ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఆయన కృప మనకు తోడుగా ఉన్న విధానం మనం చూస్తూ ఉన్నాము. అందుకని కృప అని మాట చూస్తాం. ఇంకో మాట కూడా మనం చూస్తే అన్నాడు 119వ సంకీర్తన 8వ వచనంలో, 119వ సంకీర్తన 88వ వచనం అన్నాడు, నీవు నియమించిన శాసనం నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపము. అయ్యా నీ మాటలు అనుసరించలాగిన, నీకు ఇష్టంగా జీవించలాగిన ప్రభా ఏమన్నాడు ఆయన, నీ కృప చేత నన్ను బ్రతికించయా అని మాటలు వస్తాయి. అయ్యా నీ కృప చేత బ్రతికించు, నీకు ఇష్టంగా జీవించాలి ప్రభా, నీకు నమ్మకంగా జీవిస్తాను ప్రభా అని మాటలు చాలా విలువైన మాటలు. అటువంటి యొక్క నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా దేవునికి యథార్థంగా మనం జీవించేవారు ఉండాలి. ఎందుకంటే మనం ఏది కలిగి ఉన్నా కూడా పౌలు అన్నట్టుగా అక్కడ మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నట్టు అంటాడు, ఆయనను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేని అని మాట చూస్తాను. ఈ మాటలు మనం చూస్తే ఇక్కడ అన్నాడు నేనేమై ఉన్నానో కదా,
నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను. కాబట్టి మనం ఏది కలిగి ఉన్నా కూడా ఎవరి కృప? దేవుని యొక్క కృపలనే మనం కలిగి ఉన్నాము. దేవునే కలిగి ఉన్నాము. ఆయన ద్వారానే ఒక మంచి కుటుంబాన్ని మనం కలిగి ఉన్నామా? మంచి బిడ్డలు మనం కలిగి ఉన్నామా? మంచి భర్తను మనం కలిగి ఉన్నామా? భార్యను కలిగి ఉన్నామా? ఈ విధంగా మనం ఆర్థిక స్తోమత కలిగి ఉన్నామా? ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉన్నామా? దేవుడికి ఇష్టమైన బిడ్డగా మనం ఉన్నామంటే అదంతా కూడా ఎక్కడంటే ఇది దేవుడి కృపే. ఆయన కృపలో మనల్ని ఏర్పాటు చేశాడు. ఆయన కృపలో మనం సాగిపోతుండగా ఆయన కొరకు మనం పనిచేసే వారికి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడు. అందుకని పౌలు అంటున్నాడు, నన్ను బలపరచమని అందే నేను సమస్తం కూడా చేయగలను. నాకు అన్ని విషయాలు సహాయం చేశాడు ఆయన నడిపించాడని ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ప్రభువును కనపరుస్తున్నాడు. సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభువును ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, మరలా మీరు ఆనందపడుతూ మనం సాగిపోవాలి. ప్రభువుని గురించి మనం ముందుకు సాగిపోతాం. అనేక ఆత్మభారం కలిగి ఉండాలి. కుటుంబాలను ప్రేమతో నింపిన వారుగా, కుటుంబాల్లో నిత్యం ప్రార్థన జరిగే కుటుంబాల్లో నిత్యము ఆ విధంగా మనం చూస్తే ఆ ప్రేమ కనపరుచుకుని ఆత్మను నడిపించే వరకు ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాం. అందుకని ప్రభుని కానీ మనము కానీ కలిగి ఉంటాం. నన్ను బలపరచమని అందే ప్రభువుని, నన్ను బలపరచమని అందే నేను సమస్తం కూడా చేయగలను కదా. మనం ఆయన కనపరిస్తే ఆయన సమస్తం కూడా చేస్తాం. అన్ని విషయాల్లో తక్కువ చేయని దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇంకా ప్రభు చూద్దాం, ప్రభులో సాగిపోదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి పనిలో తెచ్చింది.